33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తపా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞమున కంటమిన్న అప్పటి మనస్థితే ఆధారంబై ఫలించుచుండుట. జ్ఞానం వీరీతి కర్మకు పర్యాప్తం శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. సాధన కోసం కర్మను పనిని విమర్శ చేసి చూస్తే ఏ పనిలో గాని 2 భాగాలున్నాయి. ఒకటి కర్మభాగం, రెండోది జ్ఞానభాగం. కర్మభాగాన్నే ద్రవ్యభాగం అనవచ్చు. ద్రవ్యభాగం కంటే జ్ఞానభాగం శ్రేయమైనది. ఈ ద్రవ్యభాగం జ్ఞానభాగంలో పరిసమాప్తి పొందుతుంది. అందుకని ఈ జ్ఞానభాగాన్ని సమగ్రంగా తెలుసుకొనటం అవసరం. కామ సంకల్పవర్జితుడైన వాడు ఈ జ్ఞానాన్ని నేర్చినట్లయితే అతడి జీవితం యజ్ఞమయమైపోతుంది. అప్పుడతడు పుణ్య పాపాలకు అతీతుడవుతాడు, దివ్యుడవుతాడు. అది తథ్యం. కానీ ఈ జ్ఞానం మనసుకు బుద్ధికి తెలిస్తే చాలదు, అనుభూతి కావాలి. అదెలా? దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పబోతున్నాడు. అనుభూతి కావటం అనేది మనసు బుద్ధి స్థాయిలలో జరిగేది కాదు, ఇంకా పై స్థాయిలో జరగవలసింది. అది ఆత్మస్థాయి అనొచ్చు, లేదా అధియజ్ఞ స్థాయి అనవచ్చు. అదే దర్శనం అంటాం. దర్శన స్థాయికి పెరగాలి, అప్పుడే అనుభూతి అనేది కలిగింది అనటం జరిగేది. శ్రీకృష్ణుడు అన్నాడు, గురువును దర్శించు, అప్పుడు పై స్థాయికి ఎక్కుతావు అని. తరువాతి శ్లోకంలో అదే చెప్పబోతున్నాడు. గురువు అంటే గొప్పవాడు. ఎవరికంటే? అహంకారి అయిన సాధకుని కంటే గొప్పవాడు. ఎవరాతడు? అధియజ్ఞుడు, ఆత్మ. అదే పరమాత్మ అనే ఈ దోవ తెలియాలి. తెలిసేదాకా మననం చెయ్యాలి బహుశా. 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వదర్శనుని జ్ఞానిని చేరి వానిని తిలకించి నీవు ఎరుగవలే. వాని మాటలను వినుట చాలదయ, భాష మాత్రమున తెలియదు జ్ఞానము. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, గురువును దర్శించు, అతడికి నమస్కరించు. ఆయనే చెప్తాడు నీకు జ్ఞానం. ఆయన దగ్గరనే నీవు ఉపదేశం కావాలి. అలా అతడి ద్వారా నీకు అనుభూతి కావాలి. అప్పుడు చేయబడిన కర్మలన్నీ కడుగబడినవై నీవు యజ్ఞక్షపిత కల్మషుడు అవుతావు. అంటే సాధకుడు యజ్ఞక్షపిత కల్మషుడు అవుతాడు. అలాంటి వాడికి అమృతం దక్కుతుంది, సనాతన బ్రహ్మాన్ని చేరుకుంటాడు. కనుక నీవు గురువును చేరి ప్రణిపాతం చెయ్యి, సర్వసమర్పణం చేసివేసి జ్ఞానం అనుభూతి చేయాల్సింది అన్నాడు. కానీ భగవానుడైన శ్రీకృష్ణుడి కంటే గొప్ప గురువు వ్యక్తిగా దొరుకుతాడా? దొరికితే ఎక్కడా? యుద్ధం మొదలు పెట్టబోయే ముందు వచ్చిన సందేహం మొదలుపెట్టే సమయానికి తీరిపోవాలి. కలిగిన క్షోభ విచ్చిపోవాలి. నిజానికి అలా విచ్చిపోయింది. శ్రీకృష్ణుడు చెప్పిన గురువును అర్జునుడు ఎలా పట్టుకున్నాడు అనేది రహస్య విషయం అనిపిస్తుంది. ఆ గురువు ఎక్కడో దూరాన లేడు, అది నిజం. అతి సన్నిహితుడై శ్రీకృష్ణుని కంటే ఎక్కువ సాన్నిహిత్యంలో ఉన్న గురువతడు అర్జునునికి. అతడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్లోనే తిరిగి విషయం చెప్పినా చాలదు, అంతకంటే ఎక్కువ సాన్నిహిత్యంగా అనుభూతి చేయించాల్సి ఉంది. యువకుడికి కవిత్వంలో ప్రణయం అంటే ఏమిటో చెప్పినప్పటికంటే ప్రణయిని చూపులే ఎక్కువ అనుభూతి ఇచ్చినట్లు ఉండాలి.
అంటే గురువు సాధకుడి మనసులో దూరి బుద్ధిలో చేరి ఆత్మను తట్టి అనుభూతినివ్వాలి. అది తప్పనిసరి. అలా ఆత్మను స్పృశించగలిగింది ఆ భగవదంశ ఒక్కటే. ఆ అంశ నేను అనేది గాక ఇంకేదీ లేదు. సాధకుడే విని మననం చేసి తాను అధియజ్ఞుడని అధివిద్యుడని మనసు బుద్ధిలకు భిన్నమై అతీతుడై ఉన్నవాడని అనుభూతి చెందాలి. అంతవరకు నేను నేను అని అంటున్న అహం అంటే పరిమితత్వాన్ని ఆపాదించుకుంటున్న మానవుడు ఆ ఆత్మకు అధియజ్ఞునకు ప్రణిపాతం చెయ్యాలి, సర్వసమర్పణం చేసుకొనాలి. అప్పుడు ఆ అధియజ్ఞుడే గురువు. అనుభూతినిచ్చేవాడు అహంకారి అయిన నీకు దర్శనమిచ్చి నిస్సందేహమైన పరిపూర్ణానుభూతిని పొందింపజేసే గురువు. గురువును చూడు అని శ్రీకృష్ణుడన్న మాటకి అర్థం ఇది. నీలోని నేనుకు జ్ఞానం అవగతం కావాలని అర్థం. నీవు బుద్ధి ద్వారా జ్ఞానాన్ని ఎరిగినవాడవై ఆత్మ అయిన గురువు అనుగ్రహాన్ని పొంది జ్ఞానం అనుభూతి చేసి జ్ఞానివి కావాలి అని అర్థం. బుద్ధిని వికసింపజేసి ఆత్మవైపుకు ప్రణిపాతరూపకంగా పయనింపమని ధ్వని. ఈ అర్థం నిస్సందేహంగా ఎరుక అయ్యే వరకు మననం చేయటం సాధకునికి అవసరం. 35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. జ్ఞాని ప్రవర్తన జూచి అజ్ఞానము ఏది అనియు ఆయన దాన్నే విధి వదిలించుకొనునో నీవు గ్రహింపుము. నమస్సు సేవయు పరిప్రశ్న చేయుచు నిజమునగాదడు ఉపదేశించెడి దజ్ఞానమేదని తెలియుట కొరకే అట్లెరిగి వదులుటే ముఖ్యము పార్థ. అప్పుడే జ్ఞానము హృది మిగిలిపోవును. జ్ఞానము ఎరిగిన మోహము గనవు నీకై నీవప్పుడు ఆత్మజ్ఞానము పొంది నన్ను గంగొందువు పార్థ. సర్వభూతముల నేనుగందువు శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్. శ్రీమద్గీతా వివరణ వినుమా. అయితే ఒక సందేహం రావడం కద్దు. నాకు నేనే గురువా? అయితే జ్ఞానం కలిగిందో లేదో తెలిసేదెలాగా? నాకు తెలిసిందల్లా జ్ఞానమేనని అధోగతిలో పడతానేమో అనిపిస్తుంది. అందుకని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో 2 బండగుర్తులు చెప్తున్నాడు. ఒకటి, ఆత్మజ్ఞానం అనుభూతి అయినాక సాధకుడు ఇక అధోగతికి పడడు, మోహంలో పడడు. అహం చచ్చిన తరువాత కదా నేను అనుభూతి అయ్యింది. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు అనే విధంగా ఈ ఇంద్రియముల చేత తాను తన మనసు లాగబడటం అనేది ఉండదు. బయట నుండి చూసే వాళ్లకు ఇది పరీక్ష. 2, తనకై తాను తెలుసుకోవడానికి తనకు సర్వత్రా అధియజ్ఞుడే ఆత్మే అంటే భగవంతుడే అనవచ్చు సదా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ 2 జ్ఞానిని లొకేట్ చేయడానికి పరీక్షలు అన్నాడు. సరే, ఇంద్రియాల చేత ఎప్పుడూ లాగబడడు అంటే నిజమే కామాలను అనుకుంటాం గాక. మనకు కూడా ఇంద్రియాలచే లాగబడని స్థితి అరుదుగానైనా ఉంటూనే ఉంటుంది కనుక మరి ఈ రెండోదైన దర్శనమేమిటి అనిపిస్తుంది. ఇప్పటి మన స్థితిలో దీనిని శేఖాచంద్ర న్యాయంగా మాత్రం చెప్పవచ్చు. రోడ్డు మీద మనిషి నడుస్తున్నాడు, మన వైపునకు వస్తున్నాడు. అతన్ని చూస్తాం. ఏమిటి చూస్తాం? అతడి పాదాలు నేల మీద ఎలాంటి చిహ్నాలను వదులుతున్నాయో చూస్తామా? చూడము. జాగ్రత్తావస్థలోని వ్యవహారానికి ఆ వివరం అక్కర్లేదు మనకు. అందుకోసం వాటిని చూడం.
మనం ఒక దొంగను వెతుకుతున్నట్లయితే ఆ దొంగ పాదచిహ్నాలు మన మనసులో ఉన్నట్లయితే అప్పుడు ఎదుటి మనిషి పాదచిహ్నాలను చూస్తామేమో. అలాగే దివ్యస్థితిలో ఆ మనిషి శరీరం, అవయవాలు, ఆకృతి కూడా మనకు అనవసరమై ఉంటాయి. అతడిలోని అధియజ్ఞుని ఆత్మను మాత్రమే దర్శిస్తామని అర్థము. కనుక కండ్లతో పదార్థాలను, మనుష్యులను చూస్తున్న నేను అనే నాకు సాధనలో ఆత్మే ఎల్లయడలా కనిపించుతూ ఉంటుంది అన్నమాట. లోకులు తిరిగి ఈ వ్యవహారంలోకి పిలిచి పలకరిస్తే పలుకుతాంగాక ఆ కొంచెం సేపును. దివ్యస్థితి నుండి దిగివచ్చి పలుకుతాము. బావా అంటే కృష్ణుడు అర్జునుడి వైపుకు తిరిగినట్లు. అంతటా ఆత్మస్వరూపుడైన పరమాత్మనే చూస్తూ ఉంటావు అని కృష్ణుడు అంటున్నది అందుకే. ఈ స్థితి పరాకాష్ఠ స్థితి. 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపులలో నురు పాపి అయినా పాపపు పని నే నడుపుచున్నను. జ్ఞానపరుడవై జ్ఞానప్లవముతో తరింతు ఆత్మజ్ఞానము చేయుము. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. పాపాన్ని ఎలా దాటాలో చెప్పి శ్రీకృష్ణుడు ఇంకా అంటున్నాడు. కర్మలు చేయటంలో లోకం చేత పరమ పాపిగా పరిగణింపబడే ధర్మవ్యాధుని వంటి వారు కూడా ఈ జ్ఞానమనే తెప్పను ఆరోహించి కర్తవ్య కర్మలు చేస్తున్నట్లయితే పాపమనే సముద్రాన్ని తరించిపోతారు అన్నాడు. 37వ శ్లోకం. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. మండుచున్న అగ్నిని బడి సమిధలు భస్మం మేనయిపోయడు వడుపున. కర్మలు జ్ఞానాగ్నిని అటువలెనే భస్మమాత్రమై పోవును పార్థ. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. కట్టెలోనే ఉండి కట్టెను కాల్చుతున్న నిప్పునకు మళ్ళే కర్మ చేయటంలో సాధనచే కలిగిన జ్ఞానం ఆ కర్మను కాల్చివేస్తుంది. అనగా పాపపుణ్యాలను అంటనీయదని బోధ. పాపం కాదా యుద్ధం చేస్తే అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడ పూర్తి అవుతున్నది. యుద్ధకర్మ అప్పటి సమాజానికి అత్యవసరంగా మానవుడు చేయాల్సినట్టి కర్తవ్య కర్మ అనేది మరువవద్దు. ఇక్కడ మానవుడు అంటే పిల్లలు, ఆడవాళ్లకు సరివాళ్ళునని అర్థం కాదు, యుద్ధ వీరులని సందర్భార్థం. 38, 39 శ్లోకాలు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. శ్రద్ధావాం లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. పవనుగా జేయు కీలకమే లేదు, యోగపరుడు తానే ఆత్మనుగను. ప్రాప్తకాలమరుదించినప్పుడు ఇంద్రియ సంయమి శ్రద్ధాపరుడైనా ఆత్మపద జ్ఞానమెరుగగలడయా. జ్ఞానమునందును పరాశాంతిని అతి త్వరలో తానందగలడయా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. శ్రీకృష్ణుడు చివరికి అంటాడు,
జ్ఞానం కంటే గొప్పదేదీ లేదు. ఆ జ్ఞానాన్ని ముందు పొందితే ఆ మీదట మోక్షాన్ని పొందుతావు. ఎప్పుడు అని అడగబోతున్నావుగాక. ఎప్పుడంటే ఆ జ్ఞానాన్ని పూర్తి అనుభూతి చేసినప్పుడు. అది సాధకుడి శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. శ్రద్ధగా యోగ సంసిద్ధుడవై సంయతేంద్రియుడవై ఉంటుంటే త్వరలోనే ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతావు. శ్రద్ధ, జ్ఞానం, తత్పరత ఇవి అవసరం. దివ్యుడైన క్షణాన సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మే, అదే పరమాత్మే నీ బుద్ధికి గురువై జ్ఞానానుభూతినిచ్చిన క్షణాన ఆ సాక్షాత్కారం నీకు కలుగుతుంది. 40వ శ్లోకం. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞుడు శ్రద్ధను వదలి సంశయముతోడ నశించుచునుండును పార్థ. అతడికి ఈ లోకంబునేలేనట్టి శాంతి పరమ్మున ఎట్టుల దొరుకును. జ్ఞానము శ్రద్ధయు పంచభూతాస్థితి మనోబుద్ధులదౌ ప్రకృతి తత్వము. ఈ సంగతులను త్రిగుణాల సహ నిరిగి ఆత్మధ్యానము జేయ నిరుగవలే. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అలాగాక సంశయాలు పెట్టుకుని ఉన్నట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో మాట అలా ఉంచు. వ్యావహారికంలో మాత్రం వాడికి సుఖముంటుందా? ఆ మానవుడికి ఉండదుగాక ఉండదు. 41, 42 శ్లోకాలు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. యోగ విధంబుగ కర్మలొదలవలే జ్ఞానతేజముతో శంకదీర్పవలే. ఆపై ఆత్మను బద్ధము చేసెడి కర్మమే ఉండదర్జునా. కనుకనే ముందుగా హృదిలో జ్ఞానము కూర్చి జ్ఞానాసితో శంకల నరుకుము. సంశయంబులవి తీరిన వెనుక యోగస్థుడవై కర్మల జేయుము. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అందుకని పర్యవసానమేమిటంటే యోగం ఆచరించి కర్మఫలాన్ని సన్యసించు. సంశయాలను జ్ఞానం అనే కత్తితో నరికెయ్యి. జ్ఞానాన్ని దర్శించి కర్తవ్య కర్మలు చేస్తే జీవితమే యజ్ఞమవుతుంది. నీవు దివ్యుడవై అప్పుడు ఆలోచించు, ఈ ప్రపంచాన్ని మార్చటమా వద్దా అని. ఇప్పుడేదో ఈ యుద్ధం రాకుండా చేస్తే ఎలా ఉంటుంది, నేను యుద్ధం చేయకపోతే ఏమవుతుంది, ఇలా ఆలోచించటం అప్రస్తుతం అన్నాడు కృష్ణుడు. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. ఓం తత్సత్.